ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. ప్రియమైన సహోదరి సహోదరుడా, అద్భుత కార్యములు చేయుట ఆయనకు మాత్రమే సాధ్యం. అసాధారణమైనటువంటి కార్యములు దేవుడు మన కొరకు జరిగించువాడు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను గురించి ఆలోచించిన మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు వారి ప్రయాణంలో ఎన్నో అద్భుతములను దేవుడు చేయగా చూడగలుగుతున్నాం. ప్రయాణం కొరకు మార్గం విషయంలో ఆయన చేసినటువంటి కార్యం అద్భుతం. మూయబడినటువంటి మార్గం సరళముగా మార్చబడినది. వారికి కావలసినటువంటి ఆహారం విషయంలో ఆయన చేసినటువంటి కార్యం అద్భుతం. ఆకాశం నుండి మన్నాను, బండ నుండి నీటిని రప్పించినటువంటి కార్యం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఇలా ఒకటి కాదు, అనేకమైనటువంటి కార్యములు బైబిల్ నందు ఇశ్రాయేలుల జీవితంలో చేయగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఊహించని చేయలేని కార్యాలు మన కొరకు మన పక్షముగా ఆయన చేస్తాడు. నీ జీవిత ప్రయాణమునకు అడ్డుగా మూయబడినటువంటి రీతిలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి పైన దేవుని అద్భుత కార్యం మీ జీవితంలో జరిగించువాడైనాడు. మీకును మీకు కలిగినటువంటి కుటుంబం అంతటికి కొరత అనేది లేకుండా కుటుంబమును పోషించుట విషయంలో మీ మధ్య అద్భుత కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. సమృద్ధిని కలుగు చేస్తాడు. మన ద్వారా కానివి మన దేవుని ద్వారా జరుగుతాయి. విశ్వాసముతో విశ్వమును సృజించిన దేవుని వలన అద్భుతాలను పొందుకుని ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక.